ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుడు వాగ్దానం చూసుకుందాం రండి. యెషయా 54వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాము రండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మాటలు. మనల్ని సృజించిండంట ఆయన మనకి భర్తగా ఉన్నాడంట. మరి సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఎవరికి? దేవుడికి. మనల్ని సృజించిన వాడు మనకు భర్తనై ఉన్నాడంట. ఆయన మనకి ఎన్ని యుగాలుగా మనల్ని కాపాడుతున్నాడో తెలుసా? మనకు భర్తగా, మనకి తండ్రిగా, తల్లిగా లాలించి పాలించి రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన మనకి ఎన్నో విధాలముగా మనల్ని తోడై ఉండి మనల్ని కాపాడుతున్న మన దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్తనై ఉన్నాడు. చూసావా? భర్తగా చూసుకుంటానంటున్నాడు, తల్లిగా, తండ్రిగా, మరి అనేకమైన విషయంలో ఆయన నేను మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని కాపాడుతానని చెప్తున్నాడు అనమాట. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. చూసావా? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు పెట్టింది ఎవరు మొట్టమొదటిగా అంటే హన్నా స్త్రీ పెట్టింది. హన్నా భక్తురాలు మొట్టమొదటిగా సమూయేలు గ్రంథములో సైన్యములకు అధిపతి దేవుడని పేరు పెట్టింది ఆయనకి. అయితే ఆయన సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరంట. సర్వలోకమునకు, సృష్టి యావత్తుకి ఆయనకి దేవుడని పేరంట. ఆయనే మరి సైన్యములకు అధిపతి యెహోవా. ఈ దినము వాగ్దానం అండి ఇది. మరి మనకు భర్తగా ఉంటాడంట, మనకి మరి రక్షకుడుగా ఉంటాడంట, విమోచకుడు ఉంటాడంట, తోడుగా ఉంటాడంట. అన్ని విషయములు మనకి తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడటానికి సమర్థుడు ఈ దేవుడు. ఆయన ఊపిరి మనలో ఇడవగా ఆయన నాసికాంధ్రముల నుంచి మనల్ని విడిచి మనల్ని మనుషులుగా చేసుకున్న రక్షకుడు అనమాట. ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని స్తోత్రములు ప్రభువా నా తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి, అయా మాకు భర్తగా, తండ్రిగా, తల్లిగా అన్ని విషయాలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని నాయన రక్షిస్తానని చెప్పిన దేవుడు కాబట్టి మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఈ దినం మన ప్రార్థన చేసేవారి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.